అంటే మీరు కేవలం టీఎన్టీసీ ఒకటే చేస్తుందండి, లేకపోతే నాన్ టీఆర్ఎస్ పార్టీలన్నింటిని కలుపుకుంటున్నారా? జాతీయ కార్మిక సంఘాలు టోకన్ స్ట్రైక్ 14 తారీఖు నుంచి ఒకరోజు మొత్తం బంద్ చేయడానికి వాళ్ళు పిలుపునియడం జరిగింది. మేము గత ఎన్నికల్లో ఏఐటీసీకి ఐఎన్టీసీ అందరం కలిసి మొన్న సింగరేణి ఎలక్షన్లో మద్దతు కలిపినాము. వాళ్ళు 14th రోజు చేస్తూ ఉన్నారు. మేము ముందుగానే మాకున్నటువంటి కార్మికులు కానీ అక్కడ ఉన్న నాయకత్వం కానీ మనం కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు దాదాపు అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సింగరేణిలో ఏ కార్మిక సంఘం చేయలేదు. జాతీయ కార్మిక సంఘాలు చేయనటువంటి పనులు మీకు తెలుసు. 2002-2003లో సింగరేణిని BFRకు రిఫర్ చేయడం జరిగింది. బాబు గారు ముఖ్యమంత్రి ఉంటే అటల్ బిహారీ వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సారు చొరవ తీసుకొని 1250 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అందులో 670 కోట్లు మారతోరం తీసుకొచ్చి లాభాల్లో నడిపించి ఆ రోజు కార్మికుల గ్రాస్ శాలరీ మీద 20% బోనస్ ఇచ్చి వాటా 10% ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి దక్కింది. గతంలో అన్న ఎన్టీ రామారావు రాకముందుకు సింగరేణిలో మేడే హాలిడే ఇచ్చేవాళ్ళు కాదు. అన్నగారు వచ్చిన తర్వాత మేడే హాలిడే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిక్రూట్మెంట్ అనేది ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. కానీ అన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కార్మికుల గురించి కానీ కర్షకుల గురించి పాటుపడ్డ ఏ నాయకుడు అంటే ఒక అన్న ఎన్టీ రామారావు. ఎందుకంటే ఆయన సింగరేణిలో ఇష్టం వచ్చిన వాళ్ళు పెడుతున్నారని చెప్పి ఒకటేసారి రన్నింగ్ రేస్ పెట్టి ఫిట్ ఉన్న వాళ్ళకి 35,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కింది. కాబట్టి మేము చేసిన పనులు చాలా ఉన్నాయి. మధ్యలో గ్యాప్. మరి మొన్న మీరు చాలా దారుణంగా ఓడిపోయారు కదా? దారుణంగా ఏం లేదు, 3,500 అంటే 3,500 అనేది 3,500 మార్జినే కదా. అంటే ఓటర్లో ఉన్నదే తక్కువ కదా. 54,000 ఓట్లల్లో 3,500 వాళ్ళు ఖర్చున్నటువంటి ఖర్చును చూస్తే వాస్తవానికి అసలు వాళ్ళు ఒక 10-20 వేల మెజార్టీతోటి గెలవాలి. వాళ్ళు చేసిన ఖర్చు కానీ వాళ్ళు చేసినటువంటి క్యాన్వాసింగ్ కానీ ప్రతి మైన్ 11 డివిజన్లలో ప్రతి మైన్ మీద 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి ఇంతమంది కోట్లాది రూపాయలు డంప్ చేస్తే అది పరిస్థితి. 3,500 అంటే ఒక 1,700 వస్తే మేము గెలిచేవాళ్ళం. ఏఐటీస్కి మేము మద్దతు ఇచ్చినాం. ఏ కార్మిక సంఘం కూడా ఆ విధంగా చేయలేదు. కాబట్టి అది పెద్ద గెలుపుగా. ఇప్పటికీ మీకు కార్మికుల పట్టు ఉందంటారా తెలుగుదేశం? 100% అండి కార్మికులలో ఉంది. ఎందుకంటే గతంలో అన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కార్మికులకు అనేకమైన స్కీములు చేసిండు. ఆ రోజుల్లో ఏదైతే 5 కిలోమీటర్ల చరిత్రే కదా, అదంతా చరిత్ర. చరిత్ర చెప్పుకుంటేనే కదా మాకుండేది. మేము 14 సంవత్సరాల నుంచి రూలింగ్లో లేము. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ కొద్దిగా సైడ్ లైన్ అనేది వాస్తవం. కానీ ఈరోజు సెంటిమెంట్ అనేది లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం ఇచ్చింది ఎవ్వరు అంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి అది ఒకసారి చెప్పుకునే బాధ్యత మా మీద ఉంది. ప్రజలు ఆలోచిస్తారా, కార్మికులు ఆలోచిస్తారా, విద్యార్థులు కానీ యువకులు కానీ మేము చేసిన పనులు చూసి వింటారా లేదా అనేది ఇమ్మెటీరియల్. చెప్పుకునే బాధ్యత మాది. రాబోయే రోజుల్లో చూడండి మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా చూస్తున్నారు. ఒక పార్టీ ఏమో ఓసీ పార్టీ అని, ఇంకో పార్టీ ఏమో దొరల పార్టీ అని. మాది మాత్రం బడుగు బలైనారు అనే పార్టీ. మా నాయకుడు కూడా బీసీ నాయకుడు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఊహించినటువంటి మలిపి మాకు అనేకమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి రాబోయే రోజులు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ను చూడడం జరిగింది, ఇప్పుడు టీఆర్ఎస్ను చూస్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నది చూసిండ్రు. అన్నగారు 7 సంవత్సరాలు ఉన్నది చూసిండ్రు. కాబట్టి ఎవరికి ఏం చేసిండ్రు అనేది ఈరోజు తెలిసిపోయింది. కాబట్టి చంద్రబాబు మన తెలుగుదేశం అయితేనే మనకు బడుగు బలైన వర్గాలకు ఒక నాందిరా బాబు అని చెప్పే ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉంది, కార్మికుల్లో కూడా ఉంది.